హలో హాయ్ అందరికీ, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నా. ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసాము. యాక్చువల్లీ ఇది సండే రోజు వ్లాగ్. అసలు కుదరలేదు, ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తున్నా. వీడియో అయితే ఫుల్గా చూడండి. సండే రోజు స్పెషల్ డే ఉందనేసి తొందరగా అయితే వర్క్ అయితే వెళ్ళొచ్చినాం. వెళ్ళి రాగానే ఇంట్లో పని మొత్తం చేసుకొని తొందర ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకొని మ్యాగీ వేసుకొని తిన్నాము. ఆకలి అవుతుందనేసి అప్పటికే టైం 12 అయిపోయింది. ఇక తొందరగా తినేసి నేను మా పాప మా ఆయన అందరం అయితే బయలుదేరినాము. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? గుడికి వెళ్తున్నాము. ఎందుకు అంటే ఈరోజు మా ఆయన బర్త్డే, అట్లా అనేసి వెళ్ళినాం. అప్పటికి లేట్ అయిపోయింది. గుడి క్లోజ్ చేస్తారేమో అనేసి అనుకున్నాం. కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్. మేము వెళ్ళిన టైంకి అయితే గుడి క్లోజ్ అవుతుంది అనుకున్నాం, కానీ అసలు ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఆ టైంలో కూడా. ప్రతి దేవుని దగ్గర మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా. లోపల అయితే అస్సలు వీడియోస్ ఫొటోస్ తీయొద్దు అని చెప్పారు, కానీ నేనైతే మెల్లగా తీసిన. మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమైనా అంటారేమో అనేసి మళ్ళీ తీయలేదు. మొత్తం లోపలిది వీడియో. మా పాప అయితే నేను కొడతా అని సతాయిస్తే మా ఆయన ఎత్తుకొనేసి అయితే కొట్టించిండు గంట. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కొడతా అనేసి చెప్తే మళ్ళీ ఒకసారి ఎత్తుకొని కొట్టించిండు. అసలు ఆగకుండా ఉరుకుతుంది. ఆగు అన్నా కూడా ఆగకుండా ఉరుకుతుంది. మాకంటే ముందే వెళ్ళేసి మొక్కుతుంది దేవునికి. అరే ఆగు, ఇద్దరం కలిసి ఇద్దాం. దేవునికి అభిషేకం కూడా మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. మా పాప నేను సపరేట్గా వస్తా అనేసి చెప్పి మా పాప అయితే సపరేట్గా చేసింది. దాని తర్వాత గుడికి వచ్చినామంటే కంపల్సరీ పులిహోర అయితే తీసుకుంటాము. నాకైతే ఫుల్ ఇష్టం పులిహోర అంటే. పులిహోర తీసుకొని తిన్నాం. మా పాప అమ్మ నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినిపి అని చెప్తే తినిపించిన. అండ్ ఆమె కూడా నాకు తినిపించింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పెళ్ళికి అయితే వెళ్ళినాము ఫ్రెండ్స్. అటెండ్ అయినాము. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. పెళ్ళి కూడా అయిపోయింది మేము వెళ్ళే వరకు. మా ఆయన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు వచ్చారు. అసలు పెళ్ళి ఎవరు చెప్పలేదు కదా, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది పెళ్ళి. యాక్చువల్గా మీరు అనుకుంటుండొచ్చు వీళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి అయితే నువ్వు ఎందుకు వెళ్ళినావు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళినావు అనుకుంటుండొచ్చు. కానీ ఇక నేను కూడా వెళ్తా. ఎందుకు అంటే వీళ్ళకి అందరు చూసినప్పుడల్లా నాకు కూడా నా స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి అన్నమాట. వీళ్ళందరూ డిస్కషన్స్ కానీ ఏదైనా ఎంతైనా స్కూల్ ఫ్రెండ్స్తో ఉండేవి ఆ ఫీలింగే వేరు కదా. అందరు కలిసినంటే చిన్నప్పుడు ఏమేమి చేసారు స్కూల్లో అన్నీ చెప్తుంటే నాకైతే భలే అనిపిస్తుంది వింటుంటే. పెళ్ళి అయితే కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినాము అందరం కలిసి. ఎందుకంటే మా ఆయన బర్త్డే ఉంది కదా, అందరు కేక్ కటింగ్ చేపిద్దాం అనేసి ప్లాన్ చేసి దానికి ఎంతోసేపు ఎండలు ఈడ తిరిగి టైంపాస్ చేసి వెళ్ళినాము. ఎందుకంటే ఆ రోజు సండే మా ఆయన నాన్ వెజ్ తినడు. ఎగ్లెస్ కేక్ కోసం ఫుల్ వెతికి ఒక్క దగ్గర దొరికితే తీసుకుని అయితే వచ్చారు. తీసుకొచ్చినాక అందరం కలిసి కేక్ అయితే కట్ చేయించినాం అక్కడ. కాకపోతే భలే అనిపిస్తుంది చిన్నప్పుడు మళ్ళీ స్కూల్ ఫ్రెండ్స్ అన్నీ ఫస్ట్ టైం కేక్ కట్ చేయించడం. ఎప్పుడు బాయ్సే అందరు కలిసి కేక్ కట్ చేయించేవాళ్ళు. ఈసారి గర్ల్స్ బాయ్స్ అందరు కలిసి కేక్ కట్ చేయించేసరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది మా ఆయన. నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకు అంటే మనము ఏదో ఒక చిన్న ఏజ్లో కలిసి మళ్ళీ పెద్దగా ఈ ఏజ్ వరకు కూడా ఇంట్లో ఉండడం అనేది గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కాలంలో ఎవరు ఎటెటో వెళ్ళిపోతారు, కానీ వీళ్ళందరూ మంచిగా కలుస్తారు. ప్రతి దానికి కలిసే ఉంటారు వీళ్ళు. ఇక ఏం ఫంక్షన్ ఉన్నా ఏమున్నా ఫోన్ చేసుకొని మాత్రం వెళ్తారు ఖచ్చితంగా. నేనైతే బెటర్ ఇట్లా వెళ్ళడం. ఎందుకంటే మన అన్ని మెమోరీస్ మళ్ళీ రీక్రియేట్ అవుతాయి అన్నమాట. మనం ఏమేమి చేసినాం ఏంటిది అనేసి. నాకు వీళ్ళకి చూసినప్పుడు అలా అనిపిస్తుంది, అబ్బా నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటే బాగుండు కదా స్కూల్ ఫ్రెండ్స్ అందరు. కానీ ఇప్పుడు ఎవరు లేరు, పత్తగా లేరు. ఒక్కరు కూడా కాంటాక్ట్లో ఎక్కడ పోయారో ఏమో అందరూ. మా ఆయన వాళ్ళు అయితే ఒక్కరు ఫంక్షన్ ఉందంటే అందరు మంచిగా డిస్కస్ చేస్తారు ముందు రోజే ఎవరెవరు వస్తారు ఏంది అనేసి. కాకపోతే అందరు వస్తారు, ఎట్లాగో నార్మల్ అయితే కలవరు. ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనే అందరు ఫ్రెండ్స్ అయితే కలుస్తారు. అసలు టైమే కనిపించలేదు. ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు టైం అర్థమే కాలేదు. అసలు ఫుల్ టైంపాస్ అయితే అయిపోయింది. ఒక్కరొక్కరిది మంచిగా స్టోరీస్ చెప్తుంటే ఫుల్ మజా అయితే వచ్చింది. నాకైతే భలే అనిపించింది వింటుంటే ఒకరొకరు చెప్తుంటే. కాకపోతే వాళ్ళవి అయితే చిన్నప్పుడు ఎట్లయితే మాట్లాడుకుంటారో మన ఫ్రెండ్స్తో సేమ్ అదే ఇప్పుడు మనం పెద్దగా అయినాం కదా ఇట్లనే కాదు. స్కూల్లో ఎట్లయితే ఉన్నారో సేమ్ ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు వీళ్ళైతే. స్కూల్ అయిపోయి 16 years అవుతున్నా వీళ్ళ బాండింగ్ ఇప్పటికీ ఇంకా స్ట్రాంగ్ ఉంది. షాక్లో షేక్ అవుతారు. అందరు మిమ్మల్ని చూస్తున్నా చూడండి. మా అందరి పిల్లలు అయితే అందరు ఫుల్ ఎంజాయ్ అయితే చేసిరు. ఒకరికొకరు మంచిగా ఆడుకుంటా అయితే. ఇక మేము మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అక్కడ నుంచి వెళ్ళినాక అక్కడ తినేసి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది అని చెప్పేసి అయితే బయలుదేరినాం అక్కడ నుంచి అయితే.
అయినా నేను ఏమేమో చేద్దాం అనుకున్నా కానీ అన్నీ మనం అనుకున్నట్టు అవుతాయా. ఇంటికి వచ్చే వరకు అప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది. మా ఆయన కేక్ కూడా కట్ చేపియలేదు అనేసి ఏం చేయాలని ఫ్రూట్ సలాడ్ అయితే చేసిన. ఇక ప్రతిసారి కేక్ కట్ చేపిస్తుండే కానీ ఈసారి అస్సలు కుదరలేదు. మార్నింగ్ నుంచి నైట్ 11 అయిపోయింది. ఇంటికి వచ్చే వరకు మా పాప అయితే రాగానే వండుకుంది. ఫుల్ నిద్రలో ఉంది. బండి మీదే వండుకుంది యాక్చువల్గా అయితే. ఇంట్లోకి రాగానే వండుకుంది ఆమె వండుకుంది అనేసి నేనైతే ప్రిపేర్ చేసి మా ఆయనకైతే ఇచ్చిన. ఆయన అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇక రోజు మొత్తం అయితే చాలా మంచిగా గడిచింది. అసలు టైమే అర్థం కాలేదు. ఎట్లా టైం వెళ్ళిపోయిందంటే మార్నింగ్ వర్క్ వెళ్ళేసి గుడికి వెళ్ళి పెళ్ళికి వెళ్ళి మళ్ళీ కేక్ కటింగ్ వీళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వచ్చే వరకు టైమే కనిపించలేదు. నైట్ అయితే 11 అయిపోయింది తిని వండుకునే వరకు అయితే. మా డే అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అడగడం అయితే మర్చిపోయినా, మీరు ఎంతమంది ఫ్రూట్స్ అలా ట్రై చేసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి తప్పకుండా. అబ్బా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. Thank you.